వాల్మీకమునందుండగా బ్రహ్మగారు ధేనువుగా మారాడు, పరమశివుడు దూడగా మారాడు. లక్ష్మీదేవి ఒక గోపకాంతగా మారింది. మారి ఆమె తీసుకొచ్చి చోళరాజుకు అమ్మింది ఆవుని దూడని. ఎందుకొరకు? అవతార ప్రకటనం జరగలేదు, వైకుంఠాన్ని విడిచిపెట్టాడు, వచ్చేశాడు. వచ్చి ఇక్కడ ఉన్నాడు. మనం తెల్లవారుజామున సుప్రభాతం జరిగిన తర్వాత ఆ హారతి ఇచ్చినప్పుడు చెప్తాం, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే అంటుంటాం. శ్రీవైకుంఠం మీద విరక్తి వచ్చింది ఆయనకి. అబ్బా ఏమి వైకుంఠం, ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడని, ఎక్కడుండాలనిపించింది. స్వామి పుష్కరిణీతటే, స్వామి పుష్కరిణి పక్కన వెంకటాచలంలో వచ్చి కూర్చున్నట్టు మన అదృష్టం. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆ వెంకటరమణుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి వాల్మీకమునందున్నప్పటికీ ఇంకా అవతార ప్రకటనం జరగనటువంటి సమయంలో ఆవుగా దూడగా బ్రహ్మగారు శివుడు వచ్చి చూస్తున్నారు ఎక్కడున్నాడని. అందులో ఆ వాల్మీకమునందున్నాడు. సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయ. ఆ బ్రహ్మగారు చూసి ఇందులో ఉన్నాడు మహానుభావుడని దాని మీదకొచ్చి పాలు విడిచిపెట్టారు. ఆ గోపాల బాలుణ్ణి రాణి శిక్షించింది, నువ్వు సరిగా చూడటం లేదు, ఆవు పాలు ఎక్కడో విడిచిపెట్టిందని. ఆయనకి బాధ కలిగి ఈ ఆవు పాలు పుట్టలో పోసేస్తోందని ఒక్కసారి ఆ చేతిలో ఉన్న గొడ్డలి తీసి విసిరాడు. మీరు ఆ కథ చాలా మాటలు విన్నారు. కుఠారాణాతి తీక్షిణీనా తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణీనా రక్తస్ఫూర్తిరభూస్తథ. గొడ్డలి వచ్చి తగలగానే ఎక్కడ ఆవుకి తగులుతుందోనని గో సంరక్షణమే వెంకటేశ్వరావతారము యొక్క ప్రథమ ప్రయోజనము కనుక ఆ గోవుకి తగలకుండా పుట్టలోంచి ఒక్కసారి పైకి లేచాడు. లేవగానే గొడ్డలొచ్చి ఆయన తలకి తగిలింది. తలకి తగలగానే 7 తాడి చెట్లంత నెత్తురు పైకి లేచింది. ఆ రక్తాన్ని చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుడు మరణించాడు. మొట్టమొదట వెంకటేశ్వరావతారాన్ని చూసింది ఒక గోపాల బాలుడు కలియుగంలో. అందుకే వరం ఇచ్చారు వెంకటేశ్వర స్వామి, సుప్రభాతం చదివిన తరువాత ఎవ్వరూ మొదటి దర్శనం చెయ్యకూడదు వెంకటేశ్వరుణ్ణి. ఇప్పటికీ వెంకటాచలంలో కూడా ఆ చేతిలో కాగడా పట్టుకుని సన్నిధి గొల్ల అని వస్తారు. ఇప్పటికీ ఆ గొల్లల వంశంలోని వారే ఆ కాగడా పట్టుకుని దర్శనం చేస్తారు. అందుకే మనం కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం వేళ సుప్రభాత పఠనం చెయ్యగానే ఒక గొల్ల వచ్చి కాగడా పట్టుకుని స్వామి దర్శనం చేశాకే మనందరం కూడా దర్శనం చేస్తున్నాం. కనుక ఆ నాడు తలకి దెబ్బ తగిలితే ఆయన ఓషధుల కొరకు వెతుక్కుంటున్నాడు. ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా వెతుక్కుంటాడో అలా బృహస్పతి వచ్చి కట్టు వేశారు. ఓషధి కొరకు వెతుక్కుంటున్నారు. ఎందుకు అలా వెతుక్కోవడం? ఆయన తలుచుకుంటే, ఆయన సంకల్పం చేస్తే దెబ్బ తగ్గిపోదా? వెంకటేశ్వరావతారంలో గమ్మత్తుంది. వెంకటేశ్వరావతారం ధర్మం అంటే యుగధర్మాన్ని ముమ్మూర్తులా పాలించాడు ఆయన. అందుకే వైద్యం కావలసిన వాడు, ఓషధి కావలసిన వాడు ఎంత గొప్పవాడైనా తానే డాక్టర్ గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. ఏదో ఒంట్లో జ్వరంగా ఉందంటే డాక్టర్ గారిని పిలవచ్చు, కానీ ఆపరేషన్ థియేటర్ని పట్టుకుని మా ఇంటికి రెండన్నం కుదరదు. ఎంత గొప్పవాడైనా బాగా దెబ్బ తగిలితే కుట్లు వేయించుకోవడానికో ఆపరేషన్ చేయించుకోవడానికో డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళాలి, హాస్పిటల్కి. అలా వెంకటేశ్వరుడు కూడా ఓషధిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు పర్వతం మీద. తిరుగుతుండగా ఆయనకి తెల్లని పందుల యొక్క గుంపులు కనపడ్డాయి, పెద్ద పెద్ద కోరలతో. చూశాడు, ఏమిటి ఇన్ని పందులు వస్తున్నాయి, వెనక ఎవరో మహానుభావుడు వస్తున్నాడు అని ఏమీ తెలియని వాళ్ళ పక్కకెళ్ళి పొదలో దాక్కున్నాడు. దాక్కున్నవాడు విష్ణువు, వస్తున్నవాడు విష్ణువు. ఒక చారిత్రాత్మకమైన సన్నివేశం. శ్రీరామాయణంలో కలుసుకున్నప్పుడు పరశురాముడికి రాముడి మీద కించిత్ క్రోధంతో వచ్చాడు. ఎవడురా శివధనుర్భంగం చేసిన వాడు, క్షత్రియుట్ట, చంపేస్తానంటూ వచ్చాడు. ఇక్కడ అలా కాదు. వస్తున్నవారు విష్ణువని అక్కడున్న వెంకటేశ్వరుడికి తెలుసు, వెంకటేశ్వరుడే అక్కడ దాక్కున్నాడని ఆదివరాహమూర్తికి తెలుసు. కలుసుకోవాలని ఇద్దరు వస్తున్నారు. పొదలోకి వెళ్ళి దాక్కున్నాడు వెంకటేశ్వరుడు. ఎవరో ఇక్కడ అలికిడైంది, ఎవరో పొదలో దాక్కున్నారు. మరి ముందు వెడుతున్న వాళ్ళు వెనక ప్రభువు యొక్క క్షేమం చూడొద్దు, ఎవరు దాక్కున్నారని పొదల్లో వెతుకుతున్నారు, ఎవరు వెళ్ళారు ఇలా పొదలోకి అని. యజ్ఞవరాహం అక్కడ దాకా నడిచొచ్చేసింది. ఆదివరాహమూర్తి నడిచొచ్చి ఆయనే ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆ తుప్పల్ని ఇలా తీశారు.
తీసి శ్రీనివాసుణ్ణి చూసి చాలా మెల్లగా గుంభనంగా చెవిలో మాట్లాడారు. మీరు స్కాందం పరిశీలించండి, వ్యాసుడు కళ్ళకి కట్టినట్టు వర్ణించాడు వాళ్ళిద్దరూ కలుసుకోవడాన్ని. ఇద్దరూ కలుసుకుంటే ఒకరేమో నీలమేఘ సంకాశదేహుడు, ఒకరు తెల్లటి స్వరూపంతో ఉన్నవారు. పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లగా ఉంటాడు యజ్ఞవరాహమూర్తి, ఆదివరాహమూర్తి. నల్లగా మా స్వామి రామచంద్రమూర్తిలా ఉంటాడు వెంకటరమణుడు. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని చెవిలో గుసగుసలాడుకుంటున్నారు. ఏమిటి గుసగుస? ఎందుకు గుసగుసలాడుకోవాలి? నేనంటే ఈ భూమిని ఉద్ధరించడానికి పైకి వచ్చాను, అవతార స్వీకారం చేశాను. ఎందుకు? ఈ వెంకటాచలం అంటే ప్రీతి కలిగింది. ఈ వెంకటాచలం మీద ఉండిపోయాను ఇక్కడ పుట్టలో. నారదుడు దర్శనం చేశాడు, వ్యాసుడు ఏమి వర్ణన చేశాడో ఆ ఆదివరాహమూర్తి దర్శనాన్ని నారదుడు దర్శనం చేసిన తీరు. సహస్ర కమలం మధ్యలో కూర్చుని ఒక పాదాన్ని మడిచి ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఉండగా నారదుడు వెళ్ళి దర్శనం చేస్తాడు. అటువంటి స్వామి వెంకటేశ్వరుడితో గుసగుసలాడాడు. ఏమిటి గుసగుసలాడతాడు? ఈ విషయాన్ని చూశారట 33 కోట్ల మంది దేవతలు పైకొచ్చి చూశారు. చూసి ఎంత విచిత్రం రా, ఒక్క విష్ణువు 2 జ్యోతులు ఒక్క ప్రమిదలో వెలుగుతున్నట్లు అదే విష్ణువు ఆదివరాహస్వామి అయి యజ్ఞవరాహమూర్తి అయి అదే విష్ణువు వెంకటేశ్వరుడై ఇద్దరు 2 ప్రయోజనాలకు వచ్చారు. ఒకరు ఈ భూమిని పైకెత్తాడు, పైకెత్తి ఆయనకి వెంకటాచలం నందు కలిగినటువంటి అపారమైన ప్రీతి చేత అక్కడే ఒక వాల్మీకమునందు ఉండిపోయాడు. రెండవ ఆయన వాల్మీకంలోనే చేరాడు. కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత ప్రజలు బాధపడుతుంటే వాళ్ళని రక్షించడం కోసమని అవతార స్వీకారం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలి అనుకున్నారు. పైనుంచి చూశారట. పైనుంచి చూసి ఒక్కసారి వ్యాసుడు అంటాడు, వాళ్ళిద్దరి మీద క్రోడ నారాయణోపరి అంటాడు. ఆ వరాహమూర్తి మీద నారాయణమూర్తి మీద వాళ్ళు సంతోషం పట్టలేక 2 అవతారాలు ఒకే స్వామివి కలుసుకుని మాట్లాడుకుంటున్నాయి. ఎంత విచిత్రమైన సన్నివేశమైన పైనుంచి పుష్పవృష్టి కురిపించారట. అది ఎందుకు వస్తుందో తెలుసా అండి? అలాగా దాని వెనక ఒక పెద్ద రహస్యం ఉంటుంది. ఓరి పిచ్చివాడా, శివుడొకడు కేశవుడొకడు అని దెబ్బలాడుకుంటున్నావు. శివుడొకడు కేశవుడొకడు అనడానికి ఏవో సాక్ష్యాలు చెప్తున్నావు. ఒకే విష్ణువు 2 రూపాలతో మాట్లాడుకుంటే మరి ఇప్పుడేం చెప్తావు? ఒక విష్ణువు 2గా మాట్లాడుకుంటున్నారు. ఒక్క పరమేశ్వరుడు శివకేశవులుగా ఉంటాడని ఎందుకు అనలేవు? ఇప్పుడు ఒక్క విష్ణువే 2గా ఉండి మాట్లాడుకుంటున్నారే, శివుడు కేశవుడుగా 2గా పరమేశ్వరుడు ఉంటాడని నువ్వెందుకు నమ్మలేవు? ఒకటి ఈశ్వరుడని ఒకటి ఈశ్వరుడు కాదని దేనికి జుత్తు పట్టుకుంటావు? ఏది యథార్థమో తెలుసుకో. కలియుగంలో భగవత్ స్వరూపమునందు భేద దర్శనము చేయవద్దని బోధ చేసింది వెంకటేశ్వరుని యొక్క ఆదివరాహస్వామి యొక్క కలయిక. లేకపోతే ఒక విష్ణువు అమాయకత్వంగా 2గా ఉండి ఒకరి గురించి ఒకరు తెలియనట్టు మాట్లాడుకోవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అవసరం రాదు. రామకథలో అంటే అది నరుడి కథ. నరుడి కథలో పరశురామావతారంలో ఒక నరుడు విష్ణువు నరుడిగా వచ్చాడన్న విషయం పరశురాముడు తెలుసుకోలేకపోయాడు క్రోధోద్ధతి చేత అంటే కొంతవరకు అర్థం ఉంది. ఇక్కడ ఏ కారణం చేత ఇద్దరు మాట్లాడుకుంటారు? ఒకే పరమాత్మ ఎన్ని రూపములనైనా ధరించగలడు అని చెప్పడం కోసం ఆయన ఒక్క విష్ణువే 2 రూపములుగా ప్రకాశించాడు. ప్రకాశించి ఆది యజ్ఞవరాహంగా, వేరొకరు వెంకటేశ్వరుడిగా, ఇద్దరుగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుంటే ఏమిటి చెవిలోకి వెళ్ళి అడిగేట్టయినా, అయ్యా నేనెందుకు వచ్చానో మీకు తెలుసు, భూమిని ఉద్ధరించడానికి వచ్చాను. మీరెందుకు వచ్చారు వైకుంఠాన్ని విడిచి? తెలియదా విష్ణువుకి? తెలుసు. మరి ఎందుకు చెప్పించడం? మనందరికీ వేరొకసారి నమ్మకం కలగడానికి, మనందరికీ ఆ స్వామి మీద అనురక్తి కలగడానికి, మనందరికీ ఆ స్వామి మీద భక్తి కలగడానికి. ఆయన కర్మ కలిపురుషుని యొక్క ఉద్ధతికి కొట్టుకుపోతుంటే కలి యొక్క ఉద్ధతి చేత పాపములు చేసి
ఉన్న 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో పాపమే 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 చేసి మళ్లీ కృతయుగం వచ్చేంత వరకు ఈ పాపాల యొక్క ఫలితం అనుభవించడానికి యమలోకంలో పడి ఉండవలసినటువంటి మానవుల్ని రక్షించడానికి తాను అభయముద్ర ఆ వరదముద్ర పట్టి మహానుభావుడు వెంకటేశ్వర స్వరూపమై కలియుగంలో నేను వెంకటాచలం మీద వెలుస్తున్నాను అని తన అవతార ప్రయోజనాన్ని మరొకసారి మనకి జ్ఞాపకం చెయ్యడానికి ఆదివరాహమూర్తితో ముచ్చట్లాడాడు. ఈ జీవులను ఉద్ధరించడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. కలుసుకుంటే వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. వీళ్ళిద్దరూ కలుసుకున్నారు కానీ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరి యొక్క పనులు ఒక విషయము చేత కట్టబడుతున్నాయి అన్నాడు.